सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం 28వ పేజీ 21వ శ్లోకం. సాతైత్తిరీయ శ్రుతిరాహ సాదరం న్యాసం ప్రశస్తాఖిల కర్మణాం స్ఫుటం ఏతావదిత్యాహ చ వాజినం శ్రుతిః జ్ఞానం విమోక్షాయ న కర్మ సాధనం. శ్రీరాముల వారు మోక్ష మార్గాన్ని చెప్తున్నారు. కర్మ అనేటువంటిది చిత్తశుద్ధినిస్తుంది. ఎటువంటి కర్మ అయినా కూడా శ్రౌత కర్మ, స్మార్త కర్మ, మనం చేసే పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, జపతపాలు అన్నీ కూడా మన మనస్సులో ఉన్న మలినాన్ని పోగొడతాయి, మనకు చిత్తశుద్ధినిస్తాయి. అందుకొరకే మనం చేసే పూజ అనుష్ఠానాలన్నీ కూడా ఎప్పుడైతే అలా భగవంతుణ్ణి ఆరాధిస్తామో మనసు శుద్ధమవుతుందో, మనం చేసినటువంటి పాపాలన్నీ కరిగిపోతాయో, పుణ్యం వ్యక్తమవుతుంది, పైకొస్తుంది అన్నమాట. పాపం ఎక్కువగా ఉంటే పుణ్యం అణగద్రొక్కబడుతుంది. పాపం కొంచెం కొంచెం కరిగితే పుణ్యం, చేసిన పుణ్యం కొంచెం పైకొస్తుంది. అంటే నేను ఉన్నాను అని. భగవన్నామం, జపం ఇవన్నీ కూడా మన చేసినటువంటి జన్మజన్మల పాపాలను కరిగించడానికి. అలా మనసు శుద్ధమైన తర్వాత మనకు ఈ యొక్క శాస్త్రం చదవాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది ఆ పుణ్య పరిపాకం వల్ల. ఎప్పుడైతే మన పుణ్య పరిపాకం అంటే పుణ్యం పరిపక్వత కావాలి. పుణ్యం పరిపక్వత అంటే ఏమిటి? పాపం బలహీనపడాలి. పాపం బలహీనపడటమే పుణ్య పరిపక్వత, పుణ్య పరిపాకం. ఆ పుణ్య పరిపాకం అయినప్పుడు మనకు జ్ఞాన యోగ్యత వచ్చింది అని అర్థం. జ్ఞాన యోగ్యత వచ్చినప్పుడు ఆ భగవంతుడి వాక్యాలు వినాలి అనే కోరిక కలుగుతుంది. మహాత్ములు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళాలి, వినాలి భగవంతుడి వాక్యాలు అని మనస్సు వస్తుంది మనకు. అదే పుణ్య పరిపాకం అన్నారు. అలా వచ్చే వరకే ఈ కర్మ ఉపయోగపడుతుంది. మనం చేసే కర్మలన్నీ కూడా వైదిక కర్మలు, నోములు, ఇవన్నీ స్మార్త కర్మలు. సత్యనారాయణ వ్రతం నోము, నందికేశిని నోము, ఇవన్నీ కూడా స్మార్త కర్మలు. అందులో అగ్నిహోత్రం ఏమి ఉండదు కదా. ఎక్కడైతే అగ్నిహోత్రం అవన్నీ ఉంటాయో చేసేటప్పుడు అది శ్రౌత కర్మ అంటారు. వేద మంత్రాలు ఉంటాయి అందులో. స్మార్త కర్మలో వైదిక మంత్రాలు ఏముండవు. ఇవి పురాణాల్లో స్మృతిలో చెప్పబడినవి. స్మార్తం అంటే ఏమిటి? స్మృతిలో చెప్పబడినటువంటి కర్మలు స్మార్తం అని అర్థం. శ్రౌత కర్మలు అంటే వైదిక కర్మలు అన్నాం. వేదంలో చెప్పబడినటువంటివి, శృతిలో చెప్పబడినవి శ్రౌత కర్మలు అన్నాం. ఇక్కడ రాములు వారు ఏం చెప్తున్నారు? ఆ పూర్వపక్షి ఉన్నారు చూసారా, వృత్తికార అంటే జ్ఞాన కర్మ సముచ్చయవాది ఏం చెప్తాడు? నీ జీవితాంతం కర్మలు చేస్తూనే ఉండు, అప్పుడే నీకు మోక్షం వస్తుంది అంటాడు. మనమేమంటాం? జ్ఞానానికి కర్మలకి సంబంధం లేదు, చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కొరకే కర్మలు. నతు వస్తూపలబ్ధయే, ఆత్మను పొందడానికి కర్మలు ఉపయోగపడవు. జ్ఞానం అనేటువంటిది అది మనం తెలుసుకోవలసిన విషయం. క్రిందటి వారం చెప్పాను, గుర్తుందా? మీ అబ్బాయి ఫిజిక్స్ చదవాలంటే
ఆ? ప్రదక్షిణాలు చేయిస్తామా, జపాలు చేయిస్తామా? చేయించాం కదా. నాయన బుద్ధిగా విను గురువుగారి దగ్గరికి వెళ్ళి అని చెప్పి అంటాం కదా. అది ఫిజిక్స్ జ్ఞానం అండి, ఇది ఆత్మజ్ఞానం. కనుక మోక్షం అంటే ఏమిటి ముందు తెలుసుకోవాలి మనం. మోక్షం అంటే ఏమిటంటే అయిపోయినాడండి, అయిపోయింది, పైకి వెళ్ళిపోయినాడు మోక్షం అంటాడు. అది కాదు మోక్షం అంటే. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానమే మోక్షం. అది చాలామందికి తెలీదు. శాస్త్రం చెప్తుంది ఆత్మజ్ఞానమే మోక్షం. నేను ఆత్మని, జీవాత్మని, పరమాత్మ ఏవ అని తెలుసుకోవడమే మోక్షం నాయన. జీవించి ఉండగానే ఇదే మోక్షం అంటే. మనిషి చనిపోయిన తర్వాత వచ్చేదేదో మోక్షం కాదు. వైకుంఠానికి వెళ్ళడం మోక్షమను, కైలాసానికి వెళ్ళడం మోక్షమను అనుకుంటూ ఉంటారు. చెప్పబడింది శాస్త్రంలో అట్లా కథల రూపంలో జనంలో కొంచెం ఆశ కల్పించడానికి చెప్తారు కదా. మన పిల్లలకు కూడా నువ్వు గనక నేను చెప్పినట్లు చేస్తే నీకు చాక్లెట్ కొనిస్తానంటాడు, అది చేయిస్తాను, ఇది ఇస్తానని. అట్లాగే వేదం కూడా మనల్ని ఆశ పెడుతుంది. నువ్వు ఈ పుణ్యకర్మలన్నీ చేస్తే నువ్వు వైకుంఠానికి వెళతావు, ఈ పూజలన్నీ చేస్తే, అభిషేకాలన్నీ చేస్తే కైలాసానికి వెళతావు. అప్పుడు అట్లా అంటే ఏం చేస్తాడు? అబ్బా వైకుంఠానికి వెళ్ళొచ్చు, కైలాసానికి వెళ్ళొచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి అన్నీ చేస్తాడు. నీకు మనస్సు శుద్ధి పడుతుంది, నీ అంతఃకరణం అంతా కూడా శుద్ధి పడుతుందంటే ఎవరండి చేస్తారు కర్మలు? నీ మనసులో ఉన్న రాగద్వేషాలు అన్నీ పోతాయి, కోపాలు పోతాయి, ఇవన్నీ పోతాయి అంటే ఎవరైనా చేస్తారా కర్మలు? చెయ్యరు. నువ్వు గనక ఈ పూజలు, నోములు, వ్రతాలు చేస్తే నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు, మంచి సంతానాన్ని ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, ధనం ఇస్తాడంటే చేస్తారు. అలాగే నిన్ను వైకుంఠానికి తీసుకువెళ్తాడు. మరణించిన తర్వాత దేవదూతలు వస్తారు, రండి రండి అని చెప్పి రెడ్ కార్పెట్ వేసి పిలుచుకు వెళ్తారంటే ఎంత ఆశపడతాం. చనిపోయిన తర్వాత కూడా ఎక్కడికి నరకానికి వెళ్లకుండా నన్ను దేవదూతలు వచ్చి నన్ను కైలాసానికో వైకుంఠానికో తీసుకువెళ్ళాలి. విష్ణు భక్తుడైతే వైకుంఠానికి, శివభక్తుడైతే కైలాసానికి. ఇట్లా అనుకుంటూ ఉంటారు జనం. పురాణాలన్నీ ఇట్లా ఆశ చూపిస్తాయి. అదే నిజం అనుకుంటాడు వీడు. కొంచెం ఎదిగిన తర్వాత శాస్త్రం చెప్తుంది, అప్పుడేదో చెప్పాను నీ కోసం, కానీ అది నిజం కాదు. వైకుంఠం కైలాసం అనేది ఎక్కడా లేవు నాయనా. నీ మనసే వైకుంఠం, మనసే కైలాసం. నీ మనస్సుని భగవదర్పితం చేసి ఆ మనస్సులో భగవంతుడిని దర్శించు. ఇదే వైకుంఠం, ఇదే కైలాసం. ఆత్మ రామ ఆనంద రమణ, వైకుంఠ రమణ అని చెప్పలేదు. ఇక్కడే ఉన్నాడు ఆత్మారాముడు, ఈ రాముణ్ణి తెలుసుకో అంటూ. ఏ రాముడు? ఆత్మారాముడు. ఆ విషయాన్ని రాముని వారు చెప్తున్నారు ఇక్కడ. కనుక జ్ఞానాన్ని పొందాలి అన్నారు. ఎక్కడ చెప్పబడింది ఇది అంటే రాముని వారు చెప్తున్నారు, తైత్రీయోపనిషత్తులో చెప్పబడింది, బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది అంటున్నారు రాముల వారు. అంటే శ్రీరాముని వారు తైత్రీయోపనిషత్తు చదువుకున్నారు కదా, బృహదారణ్యకోపనిషత్తు చదువుకున్నారు. ఎవరి దగ్గర చదువుకున్నారు? మన తాతల దగ్గర చదువుకోలేదు, వారి గురువుగారి దగ్గర చదువుకున్నారు. ఎవరు రాముల వారి గురువుగారు? వశిష్ఠుడు, వశిష్ఠ మహర్షి. వారి దగ్గర శాస్త్రాలన్నీ చదువుకున్నాడు. చదువుకోవడం వల్లనే ఆ అవిద్య, అజ్ఞానం అనేటువంటిది జ్ఞానం వల్లనే పోతుంది అని చెప్పి, ఆ జ్ఞానం రావాలంటే అన్నీ సన్యసించాలి, కర్మలన్నీ కూడా వదిలిపెట్టాలి. కొంతకాలం వరకు కర్మలు చేసిన తర్వాత చిత్తశుద్ధి, ఏకాగ్రత వచ్చిన తర్వాత ఇంకా వాటి మీద నీకు ధ్యాస అవసరం లేదు. అందుకని 40 ఏళ్ల లోపే జుట్టు నల్లగా ఉన్నప్పుడే నీ యజ్ఞ యాగాలన్నీ ముగించేసేయాలి. కొంత వయసు వచ్చిన తర్వాత కూర్చోలేం కదా అసలు. అందుకని చాలామంది కుర్చీలో కూర్చొని పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక చోట చూశాను, పెద్ద యాగం చేస్తున్నారు, భర్త మాత్రం పాప కింద కూర్చున్నాడు. చేసేటప్పుడు యజమాని కింద కూర్చున్నాడు, భార్య కూడా ఉండాలి కదా పక్కన. ఆవిడేమో 30 కేజీలు ఎక్స్ట్రా, దాదాపు 90 కేజీలు ఉంటుంది శరీరం. ఏం చేస్తుంది? భర్త వెనకాల చైర్లో కూర్చుంది. అందుకని దర్భ ఇవన్నీ పట్టుకోవాలి కదా, ముందు తీర్థం వెయ్యాలి, అన్నీ వెయ్యాలంటే భార్య ఉండాలి పక్కన. అదివేళ కొంచెం వయసు వచ్చే కొద్దీ మనిషికి శక్తి తగ్గిపోతుంది, కర్మలు చేయలేడు.
అందుకనే శాస్త్రం చెప్తుంది, నువ్వు కర్మలు 40 ఏళ్ల లోపే పూర్తి చేసేసుకో, అప్పుడు కూడా శరీరం కొంచెం ఆరోగ్యంగా ఉంచుకో, పూర్తయిన తర్వాత నువ్వు కొంచెం జ్ఞానానికి రా అని చెప్పి చెప్తుంది. తర్వాతనైనా ఎట్లాగో శరీరంలో శక్తి తగ్గిపోతుంది, క్లాస్కి వెళ్ళి కూర్చొని విను. అప్పుడు కొంచెం మరీ చెవులు వినపడన్న స్థితికి వెళ్ళవాకు. చెవులు వినపడే స్థితిలో ఉన్నప్పుడే క్లాస్కి వెళ్ళు. నేను 80లో వెళ్తాను 90లో వెళ్తాను అనవాకు. రీజనబుల్గా చెవులు వినపడేటప్పుడే క్లాసుకు వెళ్ళు అంటారు. అర్థమైందా? మనకు తెలియకుండానే చెవులు వినికిడి తగ్గిపోతుంది, కొంతకాలానికి చూపు తగ్గిపోతుంది, బయటికి వెళ్ళలేము, వినలేం. అందుకని 40 కనీసం 60 మధ్య లోపల వేదాంతం పూర్తి చేయాలి. తర్వాత వినేదంతా కూడా నెమరు వేసుకోవడమే, విన్నదంతా కూడా నెమరు వేసుకుంటూ ఉండడం. అందుకని మన శరీరానికి తగ్గట్టుగానే శాస్త్రం కూడా కర్మలు ఉపాసనలు అన్నీ చెప్పింది. తర్వాత జ్ఞానానికి వస్తే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. లేకపోతే మానసిక జబ్బులు వచ్చి హాస్పిటల్స్లో సైకోసోమాటిక్ ఎయిల్మెంట్స్ అన్నీ వస్తాయి. ఎందుకు ఇవన్నీ? మానసిక రోగాలు అంటారు చూసారా? మానసిక రోగాలన్నీ ఎందుకు వస్తాయి? ప్రపంచం నుంచి మనస్సుని భగవంతుడికి అర్పిస్తే మానసిక రోగాలు రావు. మనం ప్రపంచానికే అర్పించాం, కుటుంబానికే అర్పిస్తాం మనస్సుని, మన దేహానికే అర్పిస్తాం. కానీ మనస్సుని భగవంతుడికి అర్పిస్తే మానసిక రోగాలు రావు. ఈ భగవంతుడికి అర్పణ చేయగిన వాళ్ళకే ఈ మానసిక రోగాలన్నీ వచ్చేది. డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్ ఇవన్నీ వాళ్ళకే వస్తాయి. భగవంతుడిని నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడు, ఎన్నటికీ మానసిక జబ్బులకి లోను కాడు. అర్థమైందా? కనుక జ్ఞానమే ఔషధం, పరమౌషధం అన్నారు. ఎక్కడ చెప్తున్నారు? సా తైత్రీయ శృతి ఆహా సాదరం. సాదరం అంటే దృఢంగా చెప్తున్నది. ఏమని? సాదరం ఆహా. ఆహా అంటే చెప్తున్నది ఎవరు? తైత్రీయ ఉపనిషత్. తైత్రీయం నారాయణవల్లి అనేటువంటిది 4వ భాగం ఉందని చెప్పాను, చాలా పెద్దది. ఆ నారాయణవల్లిలో ఒక మంత్రం వస్తుంది. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు పరేణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే యతయో విశంతి. మనకు ముఖ్యమైన వార్త ఏమిటంటే ఇక్కడ నా కర్మణ నా ప్రజయ నా ధనేన, నీకు మోక్షం రాదు వాటి వల్ల. త్యాగేన ఏకే అమృతత్వం ఆనశు. త్యాగం వల్లనే, సన్యాసం వల్లనే. ఏ సన్యాసం? కర్మలు, ధనం, పిల్లలు వీళ్ళందరూ కూడా జ్ఞానాన్ని ఇవ్వరు, నీకు శాంతినివ్వరు. కనుక ఆ మంత్రం ఇక్కడ గుర్తు చేసుకో అంటున్నారు రాముల వారు లక్ష్మణుడికి. ఈ విషయాన్ని హే లక్ష్మణ, తైత్రీయోపనిషత్తులో కూడా చెప్పబడింది. నారాయణవల్లిలో ఏమని చెప్పబడింది? న్యాసం ప్రశస్త త్యాగేనైకే అని ఉన్నది కదా, అది ఇక్కడ. న్యాసం అంటే సన్యాసం, సన్యాసం అంటే త్యాగం, అంటే అన్ని కర్మలని వదిలిపెట్టు అన్నారు. ఎప్పుడు? బాగా చేసిన తర్వాత. చెయ్యకముందే నేను అన్నీ వదిలిపెట్టానండి ఎప్పుడు అనకూడదు. చేసిన తర్వాత కొంతకాలం నీ మనస్సుని ఎక్కువసేపు శాస్త్రానికి ఉపయోగించు, చదవడానికి. అంతేగాని చెయ్యలేని స్థితిలో చేస్తూ కష్టపడవద్దు. 2 గంటలు పూజ చేసేవాడిని ఇదివరకు, ఇప్పుడు 2 గంటలు కూర్చోలేను, ఏం చేస్తాం? 2 నిమిషాలే కూర్చోలేని స్థితిలో ఉన్నప్పుడు 2 గంటలు పూజ చేయలేదే అని దిగులు పడద్దు కదా. అందుకని భగవంతుడికి చెప్పు, నాయన నా శరీరం ఇప్పుడు స్వాధీనం లేదు, నేను మనస్సు స్వాధీనం చేసుకుంటాను అంతే, శరీరం స్వాధీనం పోయింది, నేను కూర్చొని ఎక్కడ కూర్చుంటే అట్లాగే జపం చేస్తానని చెప్తే చాలు. భగవంతుడికి ఏమంటాడు ఆయన? నేను ఇదివరకటిలాగా ప్రదక్షిణం చేయటం లేదండి, ఇదివరకటిలాగా నేను పూజలు చేయలేకపోతున్నాను, అభిషేకాలు చేయలేకపోతున్నాను. ఒక ఆవిడ అంతే పాడుతూ ఉంటుంది, మంత్రాలు జపిస్తూ ఉంటుంది, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం రోజు చెప్పి 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 గుండె నొప్పి వచ్చింది ఆవిడకి. చివరికి గుండె నొప్పి వచ్చిన తర్వాత కూడా మానడం లేదు. అయ్యో చెప్పడం లేదు స్వామిని, నేను చెప్పకుండా నాకు ఎంతో దిగులుగా ఉంది, చెప్పి చెప్పి నీ గుండె నొప్పి వచ్చింది. అసలు విపరీతంగా అన్నమాట. ఏది చేసినా విపరీతంగా చేస్తారు మనుషులు. అంత చేయడం ఎందుకు? మంత్రపుష్పాలు, సూక్తాలు ఇన్ని చదివి 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 పెద్దగా నాన్ స్టాప్గా చేస్తూ ఉంటే శరీరం తట్టుకుంటుందా? ఇప్పుడు చెయ్యక్కర్లేదు కదా, పోనీ తగ్గించవచ్చు కదా అంటే, ఆహా అంతకుముందు అప్పుడు చేశాను కదండి, ఇప్పుడు ఎట్లా చేయకుండా ఉండేది? ఏమంటారు దీన్ని? మూర్ఖత అంటారు.
పారాయణమే కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ ఏవైనా సరే మనం చేయలేని స్థితి వచ్చినప్పుడే, అది రాకముందే మనం చాలు అని వదిలిపెట్టాలి. అది సగం చేయాలి అంతే, ఎక్కువ చేయలేం మనం. అది ఒక సెంటిమెంట్గా మారకూడదు, భయంగా మారకూడదు. అదేమవుతుంది అప్పుడు? భక్తి అవుతుంది. అది శరీరాన్ని నువ్వు పీడిస్తున్నావు అనవసరంగా. శరీరాన్ని పీడించుకుంటూ చేసే పూజ చెయ్యాలి కదా, నేను చేయకపోతే ఎవరు చేస్తారు అనుకుంటూ చేసే పూజ అవుతుందా? అది దిగులు పడుతూనో విసుక్కుంటూనో, అందరిని విసుక్కుంటూ ఇక్కడ పూజ చేస్తాడు, ఏం ప్రయోజనం? కనుక అట్లాంటి పూజలు చేయమని చెప్పలేదు భగవంతుడు ఎప్పుడు కూడా. మనం ఏం చేయాలి? శరీరం ఎంతవరకు మనకు సహకరిస్తుందో దానికి తగినట్లుగా చేయాలి, కానీ శరీరాన్ని పీడించి చేయకూడదు ఎప్పుడు కూడా. అది మూర్ఖత అవుతుంది. అప్పుడు మనకున్న భగవంతుడి మీద విశ్వాసము తగ్గిపోతుంది, చెయ్యలేని స్థితిలో పోతాం. అందుకని దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. దేహమే దేవాలయం. సజీవ కేవల శివ విష్ణు. ఇక్కడే ఉన్నాడు భగవంతుడు. శరీరాన్ని పీడించుకుంటూ చేసే పూజలు కావు. తీర్థయాత్రలకు వెళ్ళలేక మరీ వెళతారు జనం. వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇంట్లో కూర్చోవచ్చు కదా, అన్ని తీర్థాలు ఇక్కడే ఉన్నాయి కదా. వినాయకుడు ఏం చేశాడు? వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తిరిగి 3 లోకాలు ఇక్కడే ఉన్నాయన్నాడు. మనం అలా చేస్తామా? అయ్యో రామేశ్వరం వెళ్ళలేదండి, ఇంకా వెళ్ళొచ్చారు కానీ మళ్ళీ 2వ సారి వెళ్ళలేదుట. అది చూడలేదు ఇది చూడలేదు, ఇంకా తాపత్రయం వెళ్ళలేక. టూర్ ట్రావెల్స్లో పోయి వాళ్ళందరికీ బాధ పెడతారు. అక్కడికి పోయి నడవలేని కేసు ఇది. కనుక ఇట్లాంటివన్నీ మూఢనమ్మకాలు జనానికి, అవన్నీ ఉండకూడదు. న్యాసం అంటే అది అర్థం. అంటే కానీ సన్యాసం తీసుకోమని కాదు. రాముల వారు గృహస్థుడా సన్యాసియా? గృహస్థుడు. కనుక ఇక్కడ న్యాసం అంటే కర్మల్ని వదిలిపెట్టేసి కొంతకాలం తర్వాత అని చెప్పింది అక్కడే శాస్త్రం. ప్రశస్త అన్నారు, ఉన్నతమైనది. అఖిలం కర్మణం, అన్ని కర్మల కంటే కూడా. అఖిలం కర్మణం అంటే ఏమిటి? అన్ని కర్మల కంటే కూడా న్యాసం, కర్మల పరిత్యాగమే ఉన్నతమైనది అన్నారు. కర్మలు చేసేటప్పుడు దేనికి చేస్తామండి? ఏదైనా ఏదో ఒకటి కావాలనేదే చేస్తాం. ధనం కావాలి, పిల్లలు కావాలి, ఆరోగ్యం కావాలి, స్వర్గం కావాలి, ఇది కావాలి అది కావాలనే చేస్తాం కదా. ఎంతకాలం చేస్తావు? కనుక నువ్వు చేసే పూజలన్నీ స్వార్థంతోనే చేస్తున్నావు కదా. భగవంతుడు ఇచ్చాడు నీకు, ఇల్లు ఇచ్చాడు, వాకిలి ఇచ్చాడు, పిల్లలు, కుటుంబం, ధనం అన్నీ ఇచ్చినా కూడా ఇంక నోరు మూసుకుంటుందా? మూసుకోదు. మా మనవడికి కావాలి. నీకు ఎందుకు మనవడి సంగతి? మనవడికి మనవరాలికి అందరికీ అడుగుతుంటాడనమాట, చిట్టా రాసుకొని పెద్దది. ఇంకా మోక్షం కోసం ప్రయత్నించవచ్చు కదా. కనుక వాటిని ఆపేసేసే, చాలు ఇంతవరకు, మోక్షం కోసం ప్రార్థించు అన్నాడు. మోక్షం కోసం ప్రార్థన చెయ్యి. కర్మణం అఖిలం న్యాసం ప్రశస్త అన్నాడు. తర్వాత ఎక్కడ చెప్పారు? ఇది స్ఫుటంగా చెప్పారు, స్పష్టంగా చెప్పబడింది. ఏదో తాత్కాలికంగా చెప్పబడలేదు, స్పష్టంగా చెప్పబడింది. ఏతావత ఇది ఆహాచ వాజినాం శృతి. వాజినాం శృతి అంటే వాజసనేయ శృతి, బృహదారణ్యక ఉపనిషత్ అని అర్థం. బృహదారణ్యక ఉపనిషత్తుకే వాజసనేయ శృతి అని పేరు. వాజసనేయ శృతి మరొక పేరు అన్నమాట. వాజసనేయ బ్రాహ్మణం బృహదారణ్యకం, వాజసనేయ సంహిత. బృహదారణ్యక ఉపనిషత్తులో మైత్రేయి బ్రాహ్మణం 4, 5, 15, 4వ అధ్యాయం 5వ బ్రాహ్మణం 15వ మంత్రం. అందులో యాజ్ఞవల్క్యుల వారు మైత్రేయితో చెప్తారన్నమాట. ఏమని చెప్తున్నారు ఆయన? ఏతావత ఇతి ఆహా. ఆ మంత్రం చాలా పెద్ద మంత్రం. ఆ పెద్ద మంత్రంలో ఒక్క మాట మాత్రం చెప్తున్నారు. ఏతావదరే ఖలు అమృతత్వమితి అని. ఆ మంత్రం ఎంత పెద్దదంటే ఇన్ని మంత్రాలు ఉంటాయి అందులోన, లైన్లు.
20 లైన్లు ఉంటాయి కనీసం. ఆ మంత్రం అంతా చెప్పలేం కదా. ఇక్కడ మంత్రం మొదలవుతుంది ఇలా అంటే, యత్ర హి ద్వైతమివ భవతి తదితరమితరం పశ్యతి అని మొదలవుతుంది. చాలా ముఖ్యమైన మంత్రం, అద్భుతమైన మంత్రం. నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ వెళ్ళు. ఇంత చెప్పిన తర్వాత ఇంతే మైత్రేయి, ఇది చెప్పబడింది శాస్త్రంలో. ఎవరైతే ద్వైతాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ద్వైతంగానే కనపడుతుంది. రెండు రెండుగా కనపడతాయి. పచ్చకామర్లు వచ్చిన వాడికి 2 చంద్రులు కనపడతారు, 2 సూర్యులు కనపడతారు. కళ్ళల్లో ప్రాబ్లం ఉంటే ద్వైతం కనపడుతుంది అజ్ఞానికి. ఎవరైతే అట్లా చూస్తూ ఉంటారో వాళ్ళకి మోక్షం రాదు, సుఖము శాంతి ఉండదు. ఎవరికి వస్తుంది సుఖం శాంతి అంటే, సుఖం శాంతి వచ్చేది ఎవరికంటే ఎవరైతే ఇది కాదు ఇది వద్దు ఇది కాదు ఇది కాదు బ్రహ్మము కాదు అని చెప్పి వదిలిపెట్టి ఆ పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు. విజ్ఞాతారమరే కేన విజానీయాత్ అనే వార్త వస్తుంది అక్కడే. విజ్ఞాతారమరే జ్ఞేన విజానీయాత్, ఈ తెలుసుకోబడేవాడే ఆత్మ. దీన్ని దేని ద్వారా తెలుసుకుంటావు? విజ్ఞాతారం అరే కేన విజానీయాత్, ఈ తెలుసుకునేవాడు. ద నోవర్ కెనాట్ బి నోన్ అన్నాడు. నోవర్ని తెలుసుకునేవాడిని దేని చేత తెలుసుకుంటావు? తెలుసుకోలేవు అని చెప్పిన తర్వాత చివర్లో ఇది ఉక్త్వా అనుశాసన ఇసి మైత్రేయి, ఇది ఉక్త్వా అనుశాసనాసీన, ఇది అనుశాసనం అని చెప్పారు. చెప్పి ఇంతకంటే ఏముంది, ఏతావత్, ఇది వేదం చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది అని చెప్పారు. అంతే, అన్నీ సన్యాసించి ఇది ఇది అక్కర్లేదు అని చెప్పేసేయి అని చెప్పిన తర్వాత అరే ఖలు మైత్రేయి ఏతావదేవ ఖలు అరే మైత్రేయి అమృతం అన్నారు. ఇది ఆహా అన్నారు. ఏతావత్ మాత్రం ఇచ్చారు ఇక్కడ మంత్రంలో. వాజినాం శృతి, వాజసనేయ శృతి చెప్పింది అన్నారు. యాజ్ఞవల్కుడు మైత్రేయితో చెప్పాడు. మైత్రేయి ఆల్సో విదుషీమణి. మోక్షం కోసం యాజ్ఞవల్కుల వారిని అడిగి అడిగి మరీ ప్రశ్నలు జ్ఞానాన్ని పొందింది ఆవిడ. అందుకని యాజ్ఞవల్కుల వారికి మైత్రేయి అంటే చాలా అభిమానం. ఆమెను అడిగినప్పుడల్లా ఈయన జ్ఞానాన్ని బోధిస్తుండేవాడు. ఆ విషయాన్ని రాముల వారు ఇక్కడ గుర్తు చేస్తున్నారు లక్ష్మణుడికి. శృతి ఏమని చెప్పింది? జ్ఞానం విమోక్షాయన కర్మ సాధనం. లక్ష్మణ చూసావా తైత్రేయ ఉపనిషత్తు ఏం చెప్పిందో, బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుల వారు ఏం చెప్పారు? కనుక జ్ఞానం ఏవ సాధనం. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు. ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానమే సాధనం, మార్గం. ఆత్మజ్ఞాన సాధనానికి ఏం చేయాలి? మార్గాలు ఏమిటి? మన అబ్బాయికి ఫిజిక్స్ జ్ఞానం రావాలంటే మార్గం ఏమిటి? ఏ కాలేజీలో సీట్ వస్తుందా, మంచి కాలేజీ ఎక్కడుందా అని ఎతుకుతాం. అక్కడికి వెళ్ళి చేర్పిస్తాం, ఫీజు కడతాం కదా, పుస్తకాలు కొనిస్తాం. అదేనా మార్గం? కరెక్ట్ కదా. మరి ఆత్మజ్ఞానానికి మార్గం ఏమిటి అంటే జ్ఞానం రావాలి, ఆత్మజ్ఞానం రావాలి. మోక్షానికి, మోక్షం పొందాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే ఏం చేయాలండి? గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తానండి అనకూడదు. శ్రవణ మనన నిధిధ్యాసనం. గురువుగారి దగ్గరికి వెళ్ళి శ్రవణం చేయాలి, వినాలి. వారు చెప్పేది శ్రద్ధతో భక్తితో వినాలి. మనం పిల్లలకి చెప్పి పంపిస్తాం స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు. శ్రద్ధగా విను గురువుగారు చెప్పే పాఠాలు, గొడవ చేయవాకు, అల్లరి చేయకుండా విను చెప్తామా లేదా? పీరియడ్స్ అని ఎగ్గొట్టవాకు అని పిల్లలకి మనం చెప్తాం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనం అట్లాగే చదవాలి. ఇప్పుడు గురువుగారితో దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా చదవాలి. పాఠాలు తేలికగా ఉంటాయా కష్టంగా ఉంటాయా? మీ పిల్లలకి చదివేటప్పుడు కొత్తగా క్లాస్కి వెళ్ళినప్పుడు కష్టంగా ఉంటుందా తేలిగ్గా ఉంటుందా? చాలా కష్టంగా ఉంటాయి. మనకు అంతే. ఇక్కడ ఒక స్టూడెంట్ స్ట్రైట్గా బ్రహ్మసూత్రం క్లాస్కి వచ్చింది నిన్న. వచ్చి స్వామిని ఏం అర్థం కాలేదన్నది. బ్రహ్మసూత్రం 10 ఉపనిషత్తులు చదివిన తర్వాత 15 ఏళ్ల తర్వాత చదవవలసిన పుస్తకం అది.
మొదటి రోజు వచ్చి బ్రహ్మసూత్రం అర్థం కావాలంటే ఎట్లా అర్థమవుతుంది? ఓనామాలు రాకుండా, స్కూల్కి వెళ్లకుండా, కాలేజీకి వెళ్లకుండా నేను పిహెచ్డి చదువుతానంటే అది అంతే. అందుకని చాలామంది వేదాంతం చాలా కష్టం, అర్థం కాదు అంటారు. చదవవలసిన విధంగా చదివితే, వినవలసిన విధంగా వింటే, సిస్టమేటిక్గా వింటే అర్థమవుతుంది. చెప్పవలసిన విధంగా చెప్తే, వినేవాడు వినవలసిన విధంగా వినాలి, చెప్పేవాళ్ళు చెప్పే విధంగా చెప్పాలి. పద్ధతి ఉంది దానికి, మెథడాలజీ అంటారు. మెథడాలజీ లేకుండా ఏది అర్థం కాదు కదా. అందుకని శ్రవణం, విను, బాగా మననం చెయ్యి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ ఏం చెప్పారు గురువుగారని చదవాలి. నోట్స్ రాసుకున్న దాన్ని సరిగ్గా మనకే అర్థమవుతుందా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ చెయ్యాలి కదా, రీరైటింగ్ అన్నమాట. ఇలా చేసిన తర్వాత మననం చేసి నిధిధ్యాసనం చేయాలి. అవును, నేను బ్రహ్మాన్ని, ఆత్మస్వరూపాన్ని, జగత్తు మిథ్య, జీవాత్మయో పరమాత్మ, ఇది ఎలా సత్యం అవుతుంది అని మనం దాన్ని విచారణ చేసి జీర్ణించుకోవాలి శరీరంలోకి. ఇది శ్రవణ మనన నిధిధ్యాసనం. అందుకని విమోక్షాయ అంటే మోక్షం పొందడానికి జ్ఞానం ఏవ సాధనం న కర్మ సాధనం. విమోక్షాయ జ్ఞానమేవ సాధనం న కర్మ. అయితే కర్మలు చెయ్యొద్దండి అంటే చెయ్యాలి. అవి జ్ఞానం కోసం కాదు, అవి మోక్షాన్ని ఇవ్వలేవు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, జీవితాంతం గుడి గోపురాలు తిరిగినా కూడా నీకు మోక్షం రాదు నాయన. కనుక ఎక్కడ మోక్షం వస్తుంది, ఎక్కడ మోక్షం రాదు, కర్మ దేనికి, ఎక్కడ ఎంతవరకు, ఇవన్నీ విషయాలు మనకు తెలియాలంటేనే గురువు దగ్గరికి వెళ్ళాలి. ముందు చాలా కాలం చదవాలి. తర్వాత శ్లోకం చదువుతాం. 22వ శ్లోకం. విద్యా సమత్వేన తు దర్శనస్త్వయా క్రతుర్న దృష్టాంత ఉదాహృతః సమః. దృష్టాంత ఉదాహృతః సమః. ఫలై పృథక్త్వాదబుః కారకైక్రతుః. ఫలై పృథక్త్వాద్ బహుకారకైక్రతుః. ఫలై పృథక్త్వాద్ బహుకారకైక్రతుః. సంసాధ్యతే జ్ఞానమతో విపర్యయం. ఇవన్నీ చాలా ముఖ్యమైన శ్లోకాలు. 13వ శ్లోకంలో పూర్వపక్షి కర్మ వల్లనే మోక్షం వస్తుంది అని అన్నాడు. ఆ శ్లోకంలో చెప్పిన పూర్వపక్షి వాక్యాలని ఈ శ్లోకంలో రాముల వారు నిషేధం చేస్తున్నారు. అలా కాదు అని. మనకు 13వ శ్లోకంలో ఏం చెప్పారు అని మనం వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. ఆ 13వ శ్లోకంలో పూర్వపక్షి ఏమన్నాడు అంటే 17వ పేజీలో నసత్య కార్యోపి యద్వదధ్వరః ప్రకాంక్షతే జ్ఞానసే కారకాదికాన్ తథైవ విద్యాభిజిత ప్రకాశితైః విశిష్యతే కర్మభిరేవ ముక్తయే. అర్థమైంది కదా? ఆ చివరి లైన్ చూడండి. కర్మభిః ఏవ ముక్తయే, ముక్తి కొరకు కర్మలే చెయ్యాలి అన్నాడు 13వ శ్లోకంలో. ఇప్పుడు రాముల వారు ఏమంటున్నారు? అలా కాదు అన్నారు. ముక్తికి కర్మకి సంబంధం లేదు. ఎందుకంటే ముక్తి అనేది జ్ఞానం. జ్ఞానం అనేటువంటిది మన మనస్సులో, బుద్ధిలో కలగాలి. అది గురువు వేదాంత వాక్యం వల్లనే కలుగుతుంది. కనుక ఎలా నిషేధిస్తున్నారు ఆ పూర్వపక్షి మాటలని అంటే ఈ శ్లోకంలో చూడండి. త్వయా, మొదటి లైన్లో త్వయా అంటే ఓ సముచ్చయవాది అని అర్థం. ఏ సముచ్చయవాది, త్వయా క్రతుః విద్యాసమత్వేన దర్శితః. క్రతుః అంటే యజ్ఞం, శ్రౌత కర్మ, స్మార్త కర్మలు, ఇవన్నీ కూడా క్రతువులు అంటారు. పెద్ద యాగంని క్రతువు అంటారు. సయూపః క్రతుః అని చెప్పబడింది శాస్త్రంలో.
ఆ క్రతు అనేటువంటిది చాలా వివరణ ఉంది దానికి. క్రతు అంటే యాగము, యజ్ఞము, ఇటువంటి కర్మలన్నీ కూడా వైదిక కర్మలు అని రాసుకోండి చాలు. వైదిక భాగంలో అంటే కర్మకాండలో చెప్పబడినటువంటివన్నీ కూడా విద్యాసమత్వేన, అంటే విద్య అంటే జ్ఞానం, జ్ఞానంతో సమానంగా, సమత్వేన సమానంగా దర్శిత త్వయ, నీ చేత అవి సమానంగా దర్శింపబడుతున్నాయి, చూడబడుతున్నాయి. నువ్వు ఆ విధంగా చెప్తున్నావు నాకు. ఉదాహృత దృష్టాంత ఉదాహృత సమః, నువ్వు ఉదాహరణ కూడా చెప్పావు. ఆ శ్లోకాల్లో ఉదాహరణ చెప్పి మరీ వాటికి సమానంగా ఉందని చెప్తున్నావు. నువ్వు చెప్పిన ఉదాహరణం సరి అయినది కాదు, నువ్వు చెప్పిన ఉదాహరణం సరి అయినది కాదు అన్నాడు. ఎలాగంటే ఒక వ్యాఖ్యానకర్త రాస్తారు, ఉదాహరణకి కుండలు చేసేవాడు ఉంటాడు. కుండలు చేసేటప్పుడు ఆ కుండ రావడం కోసం ఒక చక్రం ఉంటుంది, దానికి ఒక దండం ఉంటుంది, చక్ర దండ. ఈ రెండు కూడా ఉపయోగపడతాయి కుండ చేయడానికి, అవి సాధనాలు. అటువంటి సాధనం రెండు కూడా ఈక్వల్గా ఉపయోగపడుతున్నాయి కదా అంటాడు. కర్ర లేకపోయినా కుండ రాదు, చక్రం లేకపోయినా కుండ రాదు. దండ చక్రం అంటారు దాన్ని. ఆ చక్రం మీదనే కదా ఉంటుంది. ఏది కూడా తక్కువ నిష్ప్రయోజనం చెప్పకూడదు, తక్కువ ప్రయోజనం చెప్పకూడదు. రెండు సమానమైన ప్రయోజనం ఉన్నాయి కదా. అదేవిధంగా జ్ఞానం, కర్మ రెండు మోక్షం అనే కుండకి సమానమైన ప్రయోజనాన్ని ఇస్తాయి అని అంటాడు. అలాంటి ఉదాహరణ గనక చెప్తే అక్కడ ఆ ఉదాహరణ ఇక్కడ సరి అయినది కాదు అని అన్నాం. సరి అయినది కాదు. నస్ ఉదాహృత సమః ఫలై పృథక్త్వాత్. ఎందుకని సరి అయినది కాదు, ఎందుకు సరి అయినది కాదు అని చెప్పి తెలుసుకోవాలి మనం. జ్ఞానం ఇచ్చే ఫలం వేరు, కర్మ ఇచ్చే ఫలం వేరు. జ్ఞానం ఇచ్చే ఫలం వేరు, కర్మ ఇచ్చే ఫలం వేరు. ఆ రెండు భిన్నం. ఏ విధంగా భిన్నం అంటే జ్ఞానం నిత్యమైన ఫలాన్ని ఇస్తుంది, కర్మ అనిత్యమైన ఫలాన్ని ఇస్తుంది. జ్ఞానం శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇస్తుంది, కర్మ అనిత్యమైనటువంటి స్వర్గాన్ని ఇస్తుంది. పృథక్త్వాత్ మీన్స్ అంటే ఏమిటి? వేరవడం వల్ల, ఆ రెండు భిన్నం అవ్వడం వలన ఏమిటి? ఫలం. కర్మ ఫలం వేరే, జ్ఞాన ఫలం వేరే. నీకు శాశ్వత ఫలం కావాలా, అశాశ్వత ఫలం కావాలా? నిత్య ఫలం కావాలా, అనిత్య ఫలం కావాలా? అందరికీ నిత్య ఫలమే కావాలని ఉంటుంది. అనిత్య కర్మలు చేస్తూ నిత్య ఫలం అడుగుతావేంటి అని అన్నారు. అనిత్య కర్మలు చేస్తూ నిత్య ఫలం ఎట్లా వస్తుంది నీకు? ఫల పృథక్త్వాత్ బహుకారకై క్రతు. క్రతు అంటే చేసే కర్మ అనేటువంటిది వైదిక కర్మ బహుకారకై. దానికి అనేక కారకాలు, అనేక సాధనాలు కావాలి. ఒక యాగం చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా యజమాన, పత్ని, పుత్ర, పురోహితుడు, ధనం, ద్రవ్యం, అనేకమైనటువంటి సాధనాలు కావాలి. అవి లేకుండా నువ్వు చేయలేవు. బహుకారకై అన్నారు. జ్ఞానం రావడానికి ఏం చేయాలన్నాడు? ఏం చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ పుష్పం ఉందండి, ఇది పుష్పం, రోజా పుష్పం. దీనికి ఏం చేయాలి? మీరు కళ్ళు చూస్తున్నారు, జ్ఞానం వచ్చింది, అంతే. జ్ఞాత పుష్పం, జ్ఞానం. మీరు జ్ఞాత, తెలుసుకునేవారు. ఇది చూడంగానే పుష్పం వచ్చింది. దీనికి ఏం చెయ్యక్కర్లా, మనం చేయవలసిందేం లేదు. ప్రమాణం, కళ్ళు ప్రమాణం. ఆ ప్రమాణం చూసే వస్తువుని మనకు తెలియజేసేస్తుంది వెంటనే. కర్మ అట్లా కాదు. కర్మ ఎట్లాంటిది? ఇప్పుడు మనం కేదార్నాథ్ గురించి తెలుసుకున్నాం, పుస్తకంలో చదివాం, టీవీలో చూసాం. మన కేదార్నాథ్ వెళ్ళినట్ల టీవీలో చూస్తే కేదార్నాథ్ వెళ్ళాలి. మనం కూడా వెళ్ళినప్పుడే కర్మ, అది కర్మ అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాతనే మీకు కేదార్నాథ్ ఎలా ఉందని నిజంగా తెలుస్తుంది. కనుక ప్రతి కర్మకి దానికి తెలుసుకున్న తర్వాత అనుష్ఠానం చేయాలి, అది ఆచరించాలి, ఫలాన్ని చెయ్యాలి. దీనికి ఏమి చెయ్యక్కర్లేదు.
జ్ఞానం కర్మకి భేదం ఉంది. జ్ఞానం అనేటువంటిది ఆ వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. కర్మ అనేటువంటిది కర్త మీద ఆధారపడి ఉంటుంది, చేసేవాడి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు వ్రాస్తున్నారు కదా, వ్రాసేటప్పుడు మీరు వ్రాసే రైటర్ అంటారు, లేఖక కర్త, రాసేవాడు. మీరు రాయొచ్చు, రాయకపోవచ్చు, సగం రాసి ఆపేయచ్చు, మీ ఇష్టం. అందుకని కర్మ కర్తృతంత్రం అన్నారు. కర్మ, చేసే కర్మ కర్త మీద ఆధారపడి ఉంది. యాక్షన్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద పర్ఫార్మర్, డూవర్ అంటారు. అర్థమైందా? పోయిన వారం కూడా కొంచెం చెప్పాను. ఈ పుష్పం ఉంది ఇక్కడ, చూశారు, ఇది దీనికి మీరేం చేయక్కర్లేదు, జ్ఞానం వచ్చేస్తుంది. ఇది పుష్పం అని నాకు తెలియక్కర్లేదు అన్నా కూడా తెలుస్తుంది. చెవులు ఏం చేస్తున్నాయి? శబ్దాన్ని వింటున్నాయి. మీకు ఇష్టం లేకపోయినా అవి వింటాయి, సౌండ్ వచ్చేస్తుంది చెవుల్లోకి. నాకు అర్థం కాకూడదు అన్నా కూడా అర్థం అయిపోతుంది. అర్థం అవ్వాలి అనుకున్నా కూడా అర్థం కాని స్థితిలో ఉంటే అర్థం కాదు. కనుక తెలుసుకునే విషయం వేరు, చేసే కర్మ వేరు. కర్మని జ్ఞానాన్ని పోల్చకూడదు ఎప్పుడూ కూడా. బహుకారకై క్రతు అన్నారు. అనేక సాధనాలు కావాలి, జ్ఞానానికి ఏం అక్కర్లేదు. కనుక సంసాధ్యతే జ్ఞానమతో విపర్యయం. సంసాధ్యతే అంటే సంపాద్యతే అంటే పొందడం అని అర్థం. కనుక జ్ఞానం, అతః జ్ఞానం విపర్యయ. జ్ఞానం వేరు, కర్మ వేరు. జ్ఞానం వేరు, కర్మ వేరు అన్నారు. జ్ఞానం వేరు, కర్మ వేరు. కనుక నువ్వు కర్మని జ్ఞానాన్ని కలపకూడదు అన్నారు. ఇది చాలా పెద్ద డిస్కషన్ వేదాంతంలో. 3వ అధ్యాయంలో కూడా శంకరాచార్యుల వారు భగవద్గీతలో చాలా విశ్లేషణ చేస్తారు. తైత్రీయోపనిషత్తులో విశ్లేషణ చేస్తారు ఈ విషయాన్ని. అందుకని వేదాంతానికి ఎక్కువ మంది రారు. కర్మలు చేసే చోట చూడండి, గుంపులు గుంపులుగా ఉంటారు జనం. అక్కడ శారీరకంగా ఎక్కువ పని ఉంటుంది. వాగింద్రియం, కాయ ఇంద్రియం, అంటే శరీరం వాక్కు ఎక్కువ పనిచేస్తాయి. ఇక్కడ మనస్సు. అందుకని కాయిక వాచిక కర్మలకు ఎక్కువ మంది ఉంటారు. మానసిక కర్మలకి ధ్యానం చేసేవాళ్ళు, వినేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు చాలా తక్కువ. మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉంటారు, వినేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎప్పుడైనా చూసారా మీరు? గమనించారా? అంతా వాగుడుకాయలు అంటారు వాళ్ళని. మనకు మాట్లాడడం ఇష్టమా, వినడం ఇష్టమా? ఇవి చూడండి, లోకంలో అందరూ మాట్లాడడం ఇష్టం ఎక్కువగా, వినడం చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వినాలి అంటే మనస్సు, బుద్ధి పనిచేయాలి. వాగింద్రియం, కర్మ, శరీరం, ఈ రెండు కూడా కాయిక వాచిక పని లేదు కదా. కదలకుండా కూర్చోవాలి గంటసేపు. అమ్మో అక్కడికి వెళ్తే కూర్చోవాలని గంటసేపు అంటారు. ఏం మాట్లాడకూడదు, ఫోన్లో కూడా స్విచ్ ఆఫ్లో పెట్టుకోవాలి. చాలా కష్టం జనానికి క్లాసుకి రావడం. అది ప్రతివారం ఒకే స్వామిని, అది ఒకే డ్రెస్ వేసుకుంటారు. కనీసం పట్టు చీరన కట్టుకుంటారు, అప్పుడప్పుడు మారుస్తారంటే అది లేదు. అదే కాటన్ చీర, అదే కలరు, అదే స్వామిని, అదే ప్లేస్, కొంచెం కూడా మార్పు లేదే. కనుక ఎక్కువ మంది ఆ మార్పుకి ఇష్టపడతారే కానీ సూక్ష్మమైన విషయాన్ని తెలుసుకోవడానికి, గ్రహించడానికి మనుష్యాణం సహస్రేషు అన్నాడు. వేల కొలదిలో కొద్దిమంది మాత్రమే వస్తారు అర్జున, అందరికీ ఇది రుచించదు అన్నాడు. వచ్చినా కూడా కొంతకాలం వస్తారు, తర్వాత మానేస్తారు, వాళ్ళకి అలసట వచ్చేస్తుంది అన్నాడు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు? కర్మ అనేటువంటిది విపర్యయ అన్నారు. విపర్యయ అంటే దానికి దీనికి చాలా భేదం ఉన్నది అన్నారు. విపర్యయం అన్నారు. జ్ఞానం అతః విపర్యయం అన్నారు. అంటే కర్మ కంటే కూడా ఇది వేరైనది అని అర్థం, పూర్తిగా అని అర్థం. జ్ఞానకర్మణో విపర్యయం అంటే జ్ఞానానికి కర్మకి చాలా భేదం ఉన్నది అన్నారు. అంటే క్వైట్ ఆపోజిట్ అని అర్థం. విపర్యయం అంటే ఏమిటి?
క్వైట్ ఆపోజిట్. దానికి దీనికి చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం అంటారు చూసారు మన వాళ్ళు, చాలా దూరం అన్నమాట. అట్లనమాట. తర్వాత శ్లోకం 23వ శ్లోకం. సప్రత్యవాయో హ్యహమిత్యనాత్మధీః త్యవాయో హ్యహమిత్యనాత్మధీః అజ్ఞప్రసిద్ధా నతు తత్వదర్శినః తస్మాత్ బుధైస్యాజ్యమవిక్రియాత్మభిః తస్మాత్ బుధైస్త్యాజ్యమవిక్రియాత్మభిః విధానతః కర్మ విధిః ప్రకాశితం విధానతః కర్మ విధి. ఇక్కడ ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను, దండ చక్రం కుండ చేయడానికి అని చెప్పాను. దండ ఆ చక్రం కుండ చేసేవాడు రెండింటిని ఉపయోగిస్తాడు. ఫలం ఏమిటి? దండని ఉపయోగిస్తాడు. దండం అంటే కుండలు చేసేవాడిని చూసారు ఎక్కడన్నా? ఆ ఒక మధ్యలో ఒకటి పెడతాడు, అది ఆ చక్రం. ఈ రెండు కూడా ఏ ఫలం కోసం పనిచేస్తున్నాయి? ప్రోడక్ట్ కోసం, కుండ కోసమే. ఒకే ఫలం. దండ కూడా కుండ కోసమే పనిచేస్తున్నది, ఈ కింద తిరిగే చక్రం కూడా కుండ కొరకే పనిచేస్తున్నది. అర్థమైందా? ఈ ఉదాహరణ జ్ఞాన కర్మలకు పోలిస్తే ఎట్లా ఉంటుంది? జ్ఞానము కర్మ రెండు మోక్షాన్ని ఇవ్వడం లేదు. కర్మ ఏమో చిత్తశుద్ధినిస్తున్నది, చిత్తశుద్ధినిచ్చే ఫలం అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. జ్ఞానమేమో మోక్షాన్ని ఇస్తున్నది. రెండు ఒకే ఫలాన్ని ఇవ్వడం లేదు కదా. కనుక కర్మ ఇచ్చే ఫలం వేరు, జ్ఞానం ఇచ్చే ఫలం వేరు. కనుక నువ్వు ఈ రెండింటిని పోల్చకూడదు. కనుక నువ్వు చెప్పే ఉదాహరణలన్నీ తప్పు. కనుక నేను చెప్పినట్లు విను నువ్వు కూడా అన్నాడు. అందుకని రైట్ అని ఎందుకు రైట్ అని తెలుసుకోవాలి. వై రైట్ ఈజ్ రైట్, వై రాంగ్ ఈజ్ రాంగ్. తప్పు ఎందుకు అయిందని తెలుసుకోవాలి. మన అబ్బాయి లెక్కలు చేస్తాడు, లెక్క తప్పుపోయిందనుకోండి, ఒరే ఎందుకు తప్పుపోయిందిరా అంటే నాకు తెలియదంటే, ఎందుకు తప్పు చేశాను, ఏ స్టెప్ దగ్గర తప్పు చేశానని తెలుసుకోవాలా లేదా? రైట్ అయింది అంటే ఎందుకు, ఎట్లా రైట్ అయింది అంటే ఇవన్నీ కరెక్ట్గా చేశాను అన్నాడు. నేను రైట్ అయిందని ఎట్లా రైట్ అయిందో నాకు తెలియదండి అంటాడా? నేను ఈ విధంగా చేశానండి, నేను ఇట్లా చేయడం వల్ల రైట్ అయిందని చెప్పి తెలియాలి కదా. అందుకనే లక్ష్మణుడికి రాముల వారు చెప్తున్నారు, మోక్షాన్ని పొందాలంటే జ్ఞానం మాత్రమే ఎందుకు, కర్మ ఎందుకు కాదు అని తెలుసుకోవాలి. మా అన్నయ్య గారు చెప్పారు కాబట్టి, ఎవరు? రాముల వారు మా అన్నయ్య సోదరుడు చెప్పాడు కాబట్టి కరెక్ట్ అని అనొచ్చా? అలా కాదు కదా. అందుకని ఒక విషయం తెలుసుకుంటే దాన్ని మనకు బుద్ధికి గోచరం అయ్యేటట్లుగా తెలుసుకోవాలి, కానీ ఎవరో చెప్తే తెలుసుకోవడం కాదు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ప్రత్యవాయ పాపం వస్తుంది చేయకపోతే అనే భయంతో, ఇప్పుడు అకరణే ప్రత్యవాయ అదొక పాపం. వైదిక కర్మలు చెయ్యవలసినవి చెయ్యకపోతే, ఇప్పుడు శ్రాద్ధ కర్మలు చేయకపోతే, తర్పణాలు ఉంటాయి చూసారా, ఇవి వైదిక కర్మలు, చెయ్యవలసిన కర్మలు, వేదంలో చెప్పిన కర్మలు చేయకపోతే ప్రత్యవాయ పాపం అంటారు. దానివల్ల కొన్ని దోషాలు వస్తాయి. అంటే పంచమహాయజ్ఞాలు ఉన్నాయి చూసారు, విహిత కర్మలు, నియత కర్మలు, ఇవన్నీ కూడా దైవ పూజ, సంధ్యావందనం, ఇట్లాంటివన్నీ కూడా చేయకపోతే అవన్నీ కూడా ప్రత్యవాయ పాపాన్ని ఇస్తాయి కదా అని అంటాడు. ఆ పాప దోషం వస్తుందే నాకు చేయకపోతే అని అంటావేమో, అది అందరికీ కాదు. చెయ్యని కర్మ ఫలాన్ని ఎట్లా ఇస్తుందండి? ప్రత్యవాయ దోషం అనేది అకరణే ప్రత్యవాయ అన్నారు. ఒక కర్మ చెయ్యకపోతే నీ పాపం తొలగదు, అంతేగాని పాపం పుట్టుకురాదు. ఇది కొంచెం ఆలోచించాల్సినది. ఇప్పుడు మనం ఇల్లు చిమ్మలేదనుకోండి,
ఇల్లు ఒక వారం రోజులు చిమ్మకపోతే దుమ్ము ఉన్నది, పేరుకొని ఉన్నది ఆల్రెడీ దుమ్ము. ఈ చిమ్మకపోవడం వల్ల దుమ్ము వస్తుందంటావా, చిమ్మకపోవడం వల్ల ఉన్న దుమ్ము పోలేదంటావా? ఇంకొకసారి చెప్పనా, ఒక నెల రోజులు మనం రూమ్ క్లీన్ చేయలేదనుకోండి, నెల రోజులు క్లీన్ చేయకపోవడం వలన డర్ట్ వచ్చి చేరింది అంటావా, నెల రోజులు క్లీన్ చేయకపోవడం వల్ల ఉన్న డర్ట్ పోలేదంటావా? అబ్బా మీ అందరికీ ఓకే, వెరీ గుడ్. ఉన్న డర్ట్ పోలేదు, ఎందువల్ల? నెల రోజులు క్లీన్ చేయలేదు. అంతేగాని క్లీన్ చేయకపోవడం వల్ల నూతనంగా మురికి వచ్చి చేరుతుందా? రాదు కదా. అకరణి అంటే ఇక్కడ క్లీన్ చేయకపోవడం వల్ల క్రొత్తగా మురికి వచ్చి చేరదు, ఉన్న మురికి పోదు, అంతే. అంతే కదండి. క్లీన్ చేయకపోవడం వల్ల ఉన్న మురికి పోదు. అదే మనం చెప్పేది. మనం చేయవలసిన కర్మలు గనక చెయ్యకపోతే, ఓకే, నిత్య పూజ, దైవారాధన, పితృతర్పణం ఇట్లాంటివన్నీ శాస్త్రంలో చెప్పబడినాయి. నీ డ్యూటీస్ ఉన్నాయి. నీ బ్రాహ్మణ వర్ణంలో ఈ కర్మలు చేయమని, క్షత్రియులు ఈ కర్మ చేయమని, ఇవి చేయాలని చెప్పబడింది. అవి చేయకపోతే ఏమవుతుంది? చేసిన పాపం అట్లాగే ఉంటుంది, పోదు. అంతేగాని నూతనంగా పాపం వచ్చి చేరుతుందా? చేరదు కదా. చేరడానికి ఆస్కారం లేదు. ఉన్న పాపం తొలగదు. మనం ఏం చెప్తామంటే ప్రత్యవాయం వల్ల పాపం రాదు నాయన, పాపం పోదు అంటాం మనం. అది వాళ్ళకి మనకు తేడా. 3వ అధ్యాయంలో శంకరాచార్యుల వారు పేజీలు రాస్తారు ఈ విషయాన్ని. మీకు ఒక్క మాటలో చెప్పాను నేను, అంతా చదివి బాగా వడపోసి ఒక్క మాటలో చెప్పాను. ఇది అర్థం కావడానికి నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానో తెలుసా? అంత కష్టం ఈ విషయం అర్థం చేసుకోవాలంటే. నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టం మీకు రాకూడదని చెప్పి దీన్ని ఎట్లా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది అని దాన్ని జీర్ణించుకొని తేలికగా ఒక్క మాటలో చెప్పాను. పూర్వపక్షి అంటాడు, మనం కర్మ చేయకపోతే పాపం వచ్చి చేరుతుందంటాడు. మనమేం చెప్తామంటే మనం పుణ్యకర్మలు చేయకపోతే ఉన్న పాపం పోదు అంటాం. అర్థమైందా? ఇది చిన్న విషయమే కదా అంట. ఇంకొక మాట ఏం చెప్తామంటే అకరణే ప్రత్యవాయ అంటే చెయ్యనటువంటిది కర్మ నేను చెయ్యలేదు, లేనిది అది ఎట్లా ఫలాన్ని ఇస్తుంది? కర్మ అనేటువంటిది నేను చెయ్యలేదనుకోండి, చెయ్యవలసిన కర్మ లేనటువంటిది, కర్మ ఉంటే కదా ఫలాన్ని ఇవ్వడానికి, లేని కర్మ ఫలాన్ని ఎట్లా ఇస్తుంది? ఇంట్లో సాంబార్ పొడి లేదు, సాంబార్లో వేయడానికి ఏమీ లేదు, సాంబార్ ఎక్కడి నుంచి వస్తుంది? లడ్డు చేయాలంటే బూందీ కావాలి, నూనె కావాలి, పంచదార కావాలండి. బూందీ చేయడానికి శనగపిండి లేదు, పంచదార లేదు, నూనె లేదు, ఏమీ లేదు. లడ్డు వస్తుందా? రాదు కదా. అంటే ఏదైనా రావాలి అంటే ఒకటి ఉండాలి కదా. ఏది లేకుండా ఒకటి వస్తుందా? అట్లా వస్తే ఎంత హాయ్ అండి. వంట చేసేస్తాం కదా పొద్దున్నే అన్న. వంట చేయాలంటే ఎన్ని కావాలి, డబ్బాలన్నీ వెతకాలి ఏమేమి ఉన్నాయి అని చూసి. లేని దాంట్లో నుంచి ఏదో ఒకటి పుట్టడం ఉండదు. బంగారం లేకుండా గొలుసు వస్తుందా? గొలుసు రావాలంటే బంగారం ఉండాలి కదా. గొలుసు కార్యం, బంగారం కారణం. కారణం లేకుండా కార్యం వస్తుందా? రాదు. కాజు లేకుండా ఎఫెక్ట్ రాదు. కనుక ఎఫెక్ట్ రావాలంటే కాజు ఉండాలి. ఇప్పుడు పాపం అనేది, ప్రత్యవాయ పాపం అనేది ఫలం కదా, కార్యం. ఆ కార్యం రావాలంటే దానికి ఏముండాలి? కారణం ఉండాలి. కారణం ఏమిటి? కర్మ. లేని కర్మ నుంచి పాపం ఎట్లా వస్తుందండి? అందుకని వాళ్ళు చెప్పేదే తప్పు. అసలు ఇల్లాజికల్ అంటారు దాన్ని. అకరణే ప్రత్యవాయ అనేటువంటిది ఏంటి? ప్రత్యవాయ పాపం చేసినటువంటిది ఉన్నటువంటిది పోదు కనుక మనం కర్మలు చెయ్యాలి అని చెప్పాలి. కానీ నూతనంగా ప్రత్యవాయ పాపం రాదు. ఇప్పుడు అర్థమైందా? అదే చెప్తున్నారు రాముల వారు ఇక్కడ. నీకు ప్రత్యవాయ పాపం వస్తుందని భయపడుతున్నావేమో, అటువంటి భయం ఉన్నదా నీకు? సప్రత్యవాయ హి అహం, నేను ప్రత్యవాయ పాపంతో కలిగిన వాడిని అవుతాను. సప్రత్యవాయ అంటే ఏమిటి? ప్రత్యవాయ పాపంతో కూడిన అహం, నేను.
అనే భయం ఉన్నదా నీకు? అలా భయపడుతున్నావో అని అడుగుతున్నారు రాముల వారు. సప్రత్యవాయ, అతన్ని పూర్వపక్షిని అడుగుతున్నారు. సప్రత్యవాయ అంటే నాకు పాపం వస్తుంది, ప్రత్యవాయ పాపం వచ్చి చేరుతుంది అనే భయపడుతున్నావా నువ్వు? అది ఎవరికి? అనాత్మధీహి అన్నారు. అనాత్మధీహి అంటే ఏమిటి? ఈ శరీరమే మనస్సు బుద్ధి నేను అనుకునేవాడికి అనాత్మధీహి అని, వాడికే కానీ ఆత్మజ్ఞానానికి ప్రయత్నించేవాడికి కాదు. ఎవరికైతే దోషభూయిష్టమైనటువంటి ఎరోనియస్ పర్సెప్షన్ అంటారు, తనను గురించి వేరొక విధంగా భావించడం, ఈ శరీరం నేను అనుకోవడం, మనస్సు నేను అనుకోవడం, అహంకారం మమకారాలతో కూడినటువంటి ఈ దోష బుద్ధి ఉన్నది చూసారా, అనాత్మధీహి అంటే అనాత్మ ఎందే బుద్ధి కలిగిన వాడు అని అర్థం. ఏది అనాత్మ? శరీరం మనస్సు. దీని ఎందే బుద్ధి కలిగిన వాడు అనాత్మధీహి. ఇదే మనం ఎరోనియస్ పర్సెప్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దోష భూయిష్టమైనటువంటి ఒక దృష్టి. అజ్ఞ ప్రసిద్ధ నతు తత్వదర్శిన. ఇది ఎవరికయ్యా ప్రసిద్ధం అంటే అజ్ఞ, జ్ఞానం లేని వాళ్ళకే ఈ భయం. ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి, మూర్ఖులకి, అనాత్మజ్ఞులకే దీనికి ప్రత్యవాయ పాపాన్ని గురించి భయపడుతూ ఉంటారు. అజ్ఞ ప్రసిద్ధ అంటే అజ్ఞానులకు ప్రసిద్ధమైనటువంటిది ప్రత్యవాయ పాప భయం. అది చేయకపోతే ఏమవుతుందో, ఇది చేయకపోతే ఏమవుతుందో, పాపం వచ్చి చేరుతుందేమో. పాపం వచ్చి చేరదు, ఉన్న పాపం ఇంకా అట్లాగే ఉంటుంది అంతే, పుణ్యం పైకి రాదు. కనుక నతు తత్వదర్శిన, అంతేగాని జ్ఞానులకు కాదు. తత్వదర్శిన అంటే ఏమిటి? తత్వాన్ని తెలుసుకున్నవారు. నేను తత్వం అంటే ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తత్వాన్ని తన స్వరూపంగా దర్శించిన వారు, అంటే చూసిన వాళ్ళని కాదు, తెలుసుకున్నవారు అన్నారు. ఇక్కడ దర్శించడం అనగానే మనం ఇట్లా చూస్తాం వీళ్ళ బయటికి, అలా దర్శించడం కాదు. ఇలా నేనే ఆత్మస్వరూపాన్ని అని గ్రహించిన వాళ్ళు. ఈ శరీరం నేను కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నేను కాదు అనేటటువంటి గాఢమైనటువంటి నిష్ఠ కలిగిన వాళ్ళు. తస్మాత్ కనుక ఏం చేయాలి? అక్రియాత్మభి బుధై అంటే అక్రియాత్మ అంటే నేను క్రియ అనేటువంటి లేనటువంటి ఆత్మని, అంటే నేను నిష్క్రియుడైనటువంటి ఆత్మస్వరూపాన్ని. శరీరం మనసు బుద్ధి అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా నేను ఏమీ చెయ్యడం లేదు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేవత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్. చూస్తున్నా, వింటున్నా, చేస్తున్నా ఇవన్నీ కూడా ఈ మనసు బుద్ధి అహంకారం చేస్తున్నాయి, కానీ నేను చేయడం లేదు అనేటటువంటి నేను నిష్క్రియుడైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవరైతే ఈ జ్ఞానం పొందుతారో వాళ్ళు అక్రియాత్మభి అని అర్థం. ఇది తృతీయ విభక్తి, షష్ఠీ విభక్తి అర్థంలో తీసుకోవాలి. ఆత్మభి అక్రియాత్మభి ఎవరు వాళ్ళు? బుధై అంటే జ్ఞానుల చేత. విధానత విధి ప్రకాశితం కర్మ. విధానత విధి ప్రకాశితం, ఏదైతే శాస్త్రంలో విధి ప్రకాశితం అంటే శాస్త్రంలో చెప్పబడిందో ఈ విధంగా చెయ్యండి. విధానత అంటే ఏమిటి? ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా చేయకూడదు. విధి నిషేధాలు చెప్పబడినాయి కదా, ప్రిస్క్రిప్షన్స్ చెప్పబడినాయి కదా, దేనికి ఎలా ఎప్పుడు ఎలా చెయ్యాలి అని. విధానత విధి ప్రకాశితం ఏమిటది? కర్మ. ఆ కర్మని బుధై త్యాజ్యం అన్నారు. ఇది జ్ఞానుల చేత వదిలిపెట్టబడింది, అజ్ఞానుల చేత పట్టుకోబడింది ప్రత్యవాయ పాపం. ఈ పాపం వస్తుంది, ఆ పాపం వస్తుంది, నరకానికి పోతానేమో నేనని భయం. ఇది జ్ఞానులకు కాదు లక్ష్మణ, అజ్ఞానులకి, మందబుద్ధి కలవాళ్ళకి, ఉత్తమ బుద్ధి కలిగిన వాళ్ళకి, పుణ్యాత్ములకి కాదు. ఎవరైతే శాస్త్రం చదివి విని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈ ప్రత్యవాయ పాప భయమే ఉండదు. వాళ్ళకి ఉన్న పాపాలన్నీ కూడా పోతాయి. వాళ్ళకి సంచిత పాపం, ఆగామి పాపం, అన్ని పాపాలు పోయి
పుణ్యం వల్ల పరిపాకం వల్ల జ్ఞానాన్ని పొందిన వాడికి ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, నాకు అసలు పాపం ఏమిటి, ఆత్మనైనటువంటి నేను శుద్ధ స్వరూపాన్ని, శరీర భావన, అహంభావన, మమకార, శరీరం దృష్టి, శరీరాత్మ దృష్టి, మన ఆత్మ దృష్టి, ప్రాణాత్మవాది వీళ్ళందరికీ భయం ఉంటుంది, ఆత్మజ్ఞుడికి భయం ఉండదు. కనుక ఇప్పుడు ఎవరు భయపడతారు చెప్పండి? పాపం వస్తుందేమో అని భయం. అసలు పాపం వస్తుందని భయపడేటట్లు ఎందుకు చేయాలి నువ్వు? అటువంటి చెయ్యవలసిన కర్మలన్నీ చెయ్యకుండా ఎందుకు ఉండాలి? పుణ్యకర్మలు చేస్తూ ఉండు, చేసిన పాపాలు కరిగిపోతాయి, జ్ఞాన యోగ్యత వస్తుంది, జ్ఞానాన్ని పొందు. అంతేకాని ఎందుకు భయపడటం చెప్పండి? అందుకే జ్ఞానానికి వస్తే సంచిత పాప వినాశక లింగం అన్నారు. అందుకే కాశీ పరిగెడతాడు. సంచిత పాపాలన్నీ పోతాయి నువ్వు కాశీ కనుక వెళ్ళి లింగాన్ని కనుక అభిషేకం చేస్తే అన్నాడు. జ్ఞానం వల్లనే పోతాయి. అర్థమైందా? కనుక చాలా కష్టం జ్ఞానానికి రావడం అనేది. ఏదో పూర్వ జన్మల పుణ్యం ఉంటే తప్ప జ్ఞానానికి రారు సహజంగా. వచ్చినా చాలామందికి అర్థం కాదు. ఇంకా పుణ్య పరిపాకం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాకపోయినా నెక్స్ట్ జన్మకైనా అర్థమవుతుంది కొంతమందికి, మీకు కాదు, మీకు ఇప్పుడే అర్థమవుతుంది చాలామందికి. కనుక మన ప్రయత్నం చేస్తే ఇప్పుడే ఈ జన్మలోనే నాకు జ్ఞానం రావాలి అంటే వస్తుంది. అర్థమైందా? కనుక లక్ష్మణుడు వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి ఈ విధంగా వింటున్నారు. తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.